श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, గురు కథామృతాన్ని మనమంతా గ్రోలుతూ ఉన్నాము. ఆ యొక్క గురు లీలా విభూతుల్లోనూ గురువు యొక్క జనన విశిష్టతలోనూ మునకలేస్తూ ఉన్నాం మనమంతా కూడా. అలాగే ఈ యొక్క అధ్యాయంలో గోకర్ణ క్షేత్ర మహత్యం, అసలు గోకర్ణానికి ఆయన వెళ్ళాడు, బదరీ కేదార్నాథ్ ఇవన్నీ అంటే ఈశ్వర సంభూతమైనవి, సరే బాగానే ఉంది. గోకర్ణానికి స్వామి ఎందుకు వెళ్ళాడు, ఏంటి అసలు ఆ గోకర్ణ క్షేత్ర మహత్యం ఏంటి అనేటువంటి ఇత్యాది విషయాల్ని, గోకర్ణాన్ని ఎందుకు దర్శించారు, దాని ఆ యొక్క క్షేత్ర చరిత ఏమిటి అని నామధారకుడు సిద్ధుని ప్రస్తావించాడు, అడిగాడనమాట. అలా తరువాత ఇప్పుడు ఈయన మనకి ఆ అధ్యాయంలోకి వెళ్ళే ముందు చక్కటి వివరణ మనకి వస్తూ ఉంటుంది ప్రతి అధ్యాయంలో. అలాగే శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః అంటూ ప్రతి జీవి కూడా జీవరూపంలో ఉండి తన మాతృగర్భంలో ప్రవేశించి తల్లి యొక్క అన్నరసం చేత శరీరాన్ని ధరించి భూమి మీద ఎలా అయితే నడయాడుతూ శక్తి కేంద్రాలుగా తన శరీరంలో ఉంచుకుంటాడు, దేహం దాన్ని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడో, అలానే కేవలం చైతన్య స్వరూపుడైనటువంటి పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడట. అలా ఏర్పడినటువంటి మానవ దేహం అనే దాన్ని ఉంది కదా, తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి జీవుడు ఏర్పరచుకున్న మాతృగర్భం ఏదైతే, ఈ గర్భం మానవ దేహం ఏదైతే ఉందో దీంట్లో శక్తి కేంద్రాలుగా మనకు అక్కడక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. శక్తి కేంద్రాలు ఏమిటి, శరీరంలో 7 శక్తి కేంద్రాలు ఉంటాయి. అవి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అనేది స్థితి. ఇలా షట్చక్రాలు ఉంటాయి. వాటి ఆయా చక్రాల్లో దానికి సంబంధమైనటువంటి శక్తి కేంద్రాలు ఉంటాయి. వాటి వల్ల ఆ కింద 3 కేంద్రాలు వచ్చేసి కింద స్థాయికి, పై 3 స్థాయి మొత్తం ఊర్ధ్వగతికి సాధకునికి ఉపకరిస్తాయి అన్నమాట. అందుకే అనారోగ్యాల బారిన పడిన వాళ్ళకి ఏ ఒక్క చక్రము బలహీనంగా ఉందనేది ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన వాళ్ళు చెప్తారు. అలాగే డాక్టర్ల దగ్గరికి వెళ్తే శరీరంలో ఆయా కేంద్రాల్లో ఉన్నటువంటి ఏ అవయవాల్లో లోపం ఉందో భౌతిక శరీరానికి సంబంధించిన డాక్టర్లు చెప్తారు. అదే సరే, మరి అలా ఎలాగైతే ఈ దేహానికి ఈ భూమి అనేటువంటి దాన్ని అంతా మనం ఒక దేహంగా అనుకుంటే, ఈ భూగర్భంలో కూడా అక్కడక్కడ కొన్ని శక్తి కేంద్రాలుగా, ఇప్పుడు మనము అమ్మవారి క్షేత్రాల్ని అష్టాదశ శక్తి పీఠాలు అంటున్నాం, 12 జ్యోతిర్లింగాలు అంటున్నాం. అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలుగా బాసిల్లుతూ ఉన్నాం, పుణ్యక్షేత్రాలని చెప్పుకుంటున్నాం. కొంతమంది మహాత్ములు అలా కొన్ని స్థలాలులో ఆయా శక్తి. అందుకే ప్రత్యక్షంగా తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మహాత్ముల యొక్క శక్తి అనేటువంటి దాన్ని మనం రిసీవ్ చేసుకునేందుకు అలా ఉంటాయి. అలాగే భూమి మీద కూడా ఉన్నాయి అని చెప్తూ మావి ఏం చేస్తాయి, రక్త కణాల ద్వారా ఆ శక్తి కేంద్రాలు ధాతువుల ద్వారా చేస్తాయి. అలాగే మిగిలిన శరీరం అంతలా శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా పునర్జీ. అలాగే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసేటువంటి పుణ్యక్షేత్రాలు అనేక ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలను ఎలా వాటి యొక్క ఎంతోమంది ద్వారా వెళ్ళి రకరకాల వాళ్ళు సందర్శిస్తూ ఉంటాం కదా. కొంతమంది నకారాత్మక భావాలు గలవారు, కొంతమంది సకారాత్మక భావాలు గలవాళ్ళు. వీటన్నింటికి అక్కడ కాబడ్డనటువంటి మలినాన్ని పుణ్యపురుషులు, మహాత్ములు అనబడేవారు వాళ్ళ యొక్క మరలా అక్కడ పాదం మోపి అక్కడ ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తారు. మరలా దాని యొక్క పూర్వ వైభవాన్ని ఆ యొక్క క్షేత్రానికి తీసుకొస్తారు. తీర్థం కుర్వంతి తీర్థాన్ని, తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు అని మనకి శాస్త్రాలు ఘోషిస్తున్నాయట. అలానే శ్రీ పాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి మనం ఈ అధ్యాయంలో చెప్పుకోబోతున్నామని చెప్తే, అప్పుడు ఆ నామధారకుడు కూడా చూడండి శ్రద్ధగా అడుగుతూ ఉన్నాడు. గురువు నుంచి, ఆ సిద్ధుడి నుంచి అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, దానికి ఆయన చెప్తున్నాడు, అయ్యా
పూర్వం రావణాసురుని తల్లి ఎవరు నామధారకుడికి సిద్ధుడు చెప్తున్నాడు. నా రావణాసురుడు యొక్క తల్లి అయినటువంటి కైకసి పార్థివలింగాన్ని పూజిస్తూ ఉన్నటువంటి మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉందట. బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా అమ్మ మట్టి ఆ పార్థివ శివలింగాన్ని పూజించుకుంటున్నామని చూసి అయ్యో నా తల్లికి ఏంటి ఇస్తుంది, సాక్షాత్ కైలాసాన్ని తీసుకొచ్చి లంకలో పెడతానని చెప్పేటువంటి ఆ గర్వం ఒకటి ఉంటుంది కదా. నేను ఏదైనా అంటే దశకంఠుడు ఆయన దశకంఠుడు అబ్బా మంచి సాధనాపరుడు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం, బుద్ధి సరైనది కాదు. అందుకని ఆయన ఏం చేశాడు, పోయి ఆ గర్వంతో కైలాస పర్వతాన్ని తన శిరస్సుతో ఒక్కసారిగా అలా పైకి ఎత్తేసాడు. అలా ఎత్తినప్పుడు పైన ఉన్నటువంటి ఆ కైలాసనాథుడు అయినటువంటి శివుడు ఒక్కసారి తన పాదాన్ని అలా అనగానే ఆ కొండ కింద కుప్పకూలిపోబోతున్న రావణుడు పరిపరి విధాలుగా శివుణ్ణి కీర్తించాడు తన రాగంతో, తన కీర్తనతో. భోలాశంకరుడైనటువంటి ఆ శివపరమాత్ముడు ఆ యొక్క కీర్తనకి సంతసించి అలా రావణ్ణి దాని బారి నుంచి కాపాడి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకే భగవంతుడు కీర్తనా ప్రియుడు. కీర్తన ద్వారా ఆయన్ని మనం ఎందుకు అంటే ఆ కీర్తనలో నాయన నువ్వేంటి నువ్వని ఆమె యొక్క ఉన్నటువంటి కళ్యాణ గుణాల గురించి కీర్తించుకుంటాం కదా. అందుకని ఆయన పరవశం అయిపోయి అయ్యా నాకేం కావాలి, ఇంకా నా లంకా రాజ్యం అంతటి సువర్ణ లంక ఎలాగూ నాకుంది, అలాంటిది మరి ఎవరికి ఉండబోదు. కానీ నాకు ఇదిగో ఇది కైలాస పర్వతాన్ని తీసుకోబోదామని చూశాను. శంకర నీవు వరం అనుకుంటే నీ కైలాసాన్ని నీతో సహా లంకకుతో తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు శివుడు అంటాడు, రావణ ఈ కైలాస పర్వతంతో ఏం సాధిస్తావయ్యా, పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడెక్కడ పెడతావు, కాబట్టి నా అంతర్శక్తికి నా ఆత్మలింగాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి, ఇది ఇంకా లంకా నగరమే కైలాసం అంత శ్రేష్టమవుతుంది, ఈ ఆత్మలింగం చేత తీసుకెళ్ళు అంటాడు. ఇంకేముంది, ఆనందంతో దాన్ని పట్టుకున్నాడు. దాన్ని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు చేరుతూ ఉన్నాడు. తల్లికి ఇవ్వాలి అది, సాయంత్రం అయ్యే సమయానికి లంకకు చేరుకోవాలి. అలా చేరుకుంటున్నటువంటి దాన్ని మన త్రిలోక సంచారి, మన అందరి హిత కోసం త్రిలోకాలను సంచరిస్తూ ఉండేటువంటి నారద మహర్షి వారు దీన్ని చూసి అయ్యో అయ్యో చాలా ప్రమాదం జరిగిపోయింది. ఏమిటా ప్రమాదం అంటే, ఇదిగో శివుడు బోలాశంకరుడైనటువంటి శివుడు రావణుడికి ఆత్మలింగం ఇచ్చాడు, అది తీసుకెళ్తే లోక కంటకుడైనటువంటి రావణుడు లోకానికి ఎన్ని ఇబ్బందులు చేకూరుస్తాడు అని చెప్పి విష్ణువుకి బ్రహ్మకి తెలియజేశాడు. ఈ విష్ణు బ్రహ్మ ఇద్దరు వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి ఎంత పని చేశావు శివ, ఏమన్నా అర్థం ఉందా, వాడు ముందరే లోక కంటకుడు, దురాలోచనలు దురభిమానాలు సత్ప్రవర్తన లేనటువంటి వాడు కదా రావణుడు, కాబట్టి అటువంటి వాడికి ఇచ్చావు నువ్వు, ఇంకెంత ఈ ఆత్మలింగాన్ని పొంది వాడు ఇంకెన్ని ఘోరాలు చేయబోతున్నాడో ఏం చేద్దామంటే, అప్పుడు పరమశివుడు అంటాడు, వాడి కీర్తన నన్ను మైమరిపించింది, నేను వరం ఇచ్చాను అని చెప్పి చెప్తాడనమాట. ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే ఆలోచించండి అని ఈయనకి చెప్తాడు. అప్పుడు యుక్తిపరుడైనటువంటి అంటే స్థితి, ఆ జరిగిపోయినటువంటి పరిస్థితి, ఆ స్థితి గతుల నుంచి ఎలా నియమింపాలనేటువంటి స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తి యోచన చేసి మన గణేశుణ్ణి ఒక బాలునిగా చేసి పంపిస్తాడనమాట. అయ్యా గణేశ నువ్వు ఈ కార్యాన్ని చేసి పెట్టు అని. సరే, దీనికి ముందే నారద మహర్షి రావణుడికి ఎగుతాడు. రావణ రావణ ఎక్కడికి పరిగెత్తున్నావు, ఇదిగో ఇదిగో ఆత్మలింగం ఇచ్చాడు, ఇది చాలా విలువైంది, నేను త్వరగా లంకకు చేరుకోవాలి, అడ్డు తప్పు నీకు ఏంటి, దీని గురించి నాకు చెప్పవా అంటూ ఏమంటాడంటే, అయ్యా ఎంత భాగ్యశాలివి, గతంలో వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆ యొక్క దున్నపోతు కొమ్ములతో వాళ్ళ ఆత్మలింగాలు చేసుకున్నారు, బహుశా అదేమో ఆ కొమ్ముల నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు, ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు, ఈ లింగం తత్సంబంధమైందే కాబోలు, ఈ శివలింగం ఎంతో పవిత్రమైంది, శివ సాన్నిధ్యాన్ని సాధించగలదు,
అని చెప్పి దాని ప్రభావం వివరిస్తాను అని చెప్పి వివరించబోయాడు. రావణుడు వారించాడనమాట మహర్షి. దీని ప్రభావం వినేయడానికి నాకు ఇప్పుడు సమయం లేదు, నేను లంకకు చేరుకోవాలి, అడ్డు తప్పుకో అన్నాడు. సరే అయ్యో యత్నం ఫలించలేదే అనుకుంటూ ఈయన అనుకున్న దాని ప్రకారం ఒక రావణ, సరే నువ్వు ఎలా వెళ్ళినా సంధ్యావందన సమయానికి లంకకు చేరుకోలేవు, సంధ్యావందన సమయం దాటిపోతుంది అంటాడు. అప్పుడు ఆయన సరే ఇదిగో అని దాటిపోతుంది, నువ్వు ఎలా వెళ్తావు? ఇంతలో బ్రహ్మచారి వేషంలో సంధ్యా అనుకున్న విధంగా గణపతి అక్కడికి వచ్చేసాడు. గణపతి రాగానే ఆ పశువులు కాసుకుంటున్న పిల్లవాడిగా రాగానే, బాబు ఇలా నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను అంటే దేవర్షి రావాలి కదా, నారదుడిని నమ్మడు. ఆ యొక్క బాలుడికి ఇచ్చి నేను ఇది కింద పెట్టవద్దు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి అంటాడు. ఈయన అంటాడు నేను నేను పిలిచే సమయానికి మీరు రాకపోతే దీన్ని కింద పెట్టేస్తాను, మీ ఇష్టం అంటే. బాబు పట్టుకో, సంధ్యావందనం చేసి వచ్చేస్తానని అలా నదిలోకి దిగుతాడు. దిగి సంధ్యావందనం చేద్దామని ఒక మునక అలా వేసే లోపలే మా యొక్క బాలుడు వేషంలో ఉన్నటువంటి గణవంతుడే రావణా అని పిలుస్తాడు. ఈయన సరే మరలా రెండో మునకేస్తాడు, రావణ అంటాడు. మూడో మునక రావణ అంటాడు. రాలేదని ఆ ఆ యొక్క లింగాన్ని అక్కడ పెట్టేస్తాడనమాట. పెట్టేస్తే ఆ యొక్క రావణాసురుడు లభోదిబో అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లింగాన్ని పెకలించబోతాడు. అలా పక్కకి వెళ్ళిపోగానే పిలిచేశాడు కదా గణపతి. అది ఎలాగైనా ఉపాయంతో పనిని సాధించుకోవాలి అనేది మనకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక కథ కూడా ఉండేది. అలా యుక్తిపరంగా చేసినటువంటి యోచన చేత అది లంకకు చేరకుండా అక్కడ నిలబడిపోయింది. దాన్ని ఎంత కదిలిస్తున్నా అది ఏమాత్రం కదలకుండా ఈయన పెకలించే కొద్దీ ఎంత పైకి లాగుతాడో అంత కిందకి వెళ్ళిపోతూ ఉందట ఆ యొక్క లింగము. అందుకని అది మహాబలేశ్వర లింగంగా పిలువబడుతుంది. గోవు చెవి ఆకారంలో ఉంటుంది కాబట్టి అది గోకర్ణమని పిలువబడుతూ ఉంది. సరే, ఆ క్షేత్రానికి దాన్ని భూకైలాసం అని కూడా అంటారు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తారట. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం చేత తమ అభీష్టాలను పొందారు. అంత పవిత్రమైనటువంటి క్షేత్రం మరొకటి లేదు. నామధారక అని చెప్పి ఆ క్షేత్రం యొక్క మహిమ, అసలు ఎందుకు ఆ క్షేత్రం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని నామధారకుడికి సిద్ధుడు తెలియజేశాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతై నమః. జై గురుదేవ దత్త.